భారత పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడి, ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సరైంది కాదు. ఇది తన వ్యాఖ్యలని దేశ ప్రజలు భావిస్తలేరు. ఇది ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలని దాని గురించి దేశ ప్రజలు భావిస్తున్నారు. అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశంలో ఉన్న పౌరులను అవమానించడం, ఈ దేశంలో సామాజిక సంఘాలను అవమానించడం, ఈ దేశంలో హక్కుల కోసం గలమెత్తుతున్నటువంటి ఈ ప్రజల కార్మికుల యొక్క, పౌరుల యొక్క హక్కులని వినిపిస్తున్నటువంటి వాళ్ళని అవమానించడం అనే దాని గురించి మనం భావించాల. ఇదేదో ఇప్పుడే అమిత్ షా గారితోటే కాదు, గతం ఎన్నికలలో కూడా ప్రతి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని ఇలాగే అవమానపరుస్తూ, అంబేద్కర్ రాజ్యాంగం రచించలేదు, అంబేద్కర్ని హీనంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళందరి నిజస్వరూపంగా ఈరోజు ఆ అమిత్ షా గారి వ్యాఖ్యలు అనేటివి ఉన్నాయి అనే దాని గురించి మనం భావించాల. ఈ దేశంలో భారత రాజ్యాంగం అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో 12 కోట్లకు పైగా ఉన్నటువంటి ఆదివాసీలకు, ముఖ్యంగా మన ఆదివాసీలకు ఆయన రచించినటువంటి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 హక్కులు, అట్లాగే ఆయన చేసిన చట్టాల మూలంగానే ఈరోజు ఆదివాసీలకు ఒక గుర్తింపు అనేది, ఆదివాసుల్ని మనుషులుగా చూసేటువంటి సమాజంగా మనం గౌరవంగా బతకగలుగుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన స్ఫూర్తితోటే ఆ రోజు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన అందించినటువంటి చట్టాల మీద అమలు కోసమే ఈరోజు ఆదివాసీ సంఘాలుగా, సామాజిక సంఘాలుగా ఆయన స్ఫూర్తితోటి పోరాటాలు నిర్వహించి వాటిని అమలు కోసం ప్రయత్నం అనేది జరుగుతున్నది. ఇట్లాంటి తరుణంలో ముఖ్యంగా వీళ్ళ ఉద్దేశపూర్వకంగానే ఇది అవమానం పరచడం అనేది జరిగిందనేది మనం భావించాలి. వాళ్ళ దృష్టిలో ఈ దేశంలోని రాజ్యాంగాన్ని తొలగించి మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలోకి తీసుకురావాలా, తద్వారా రాజ్యాంగం లేకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క లక్ష్యం. ఇది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. అందుకే ఈ అమిత్ షా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలుగా ఈ దేశ ప్రజలు చూడాలా, ఆదివాసీలు చూడాలా. ఈ దేశంలో రాజ్యాంగాన్ని తొలగించడం అంటే ఆదివాసుల హక్కులని తొలగించడం, ఆ షెడ్యూల్ 5ని తొలగించడం, షెడ్యూల్ 6ని తొలగించడం, తద్వారా షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో ఉన్న పేసా కానీ, 170 చట్టాలను కానీ వీటన్నిటిని తొలగించి ఈ దేశంలో ఆదివాసులకు హక్కులు లేకుండా చేయడం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా మన నిమ్న వర్గాల యొక్క హక్కుల్ని కాలరాయడం కోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. అదే కాదు, ఇది మొత్తం దురహంకారంతో అణగారిన వర్గాల నుంచి వచ్చిన నాయకుల్ని ఇట్లా కించపరిచి వాళ్ళ యొక్క జీవితాన్ని అట్లాగే వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని తగ్గించే క్రమంలో భాగంగానే ఇట్లాంటివి చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలా. అమిత్ షా వ్యాఖ్యలు పూర్తిగా బీజేపీ పార్టీ వ్యాఖ్యలుగా, ఆ బీజేపీలో ఉన్న ఆదివాసీలు కావచ్చు, బీజేపీలో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇది క్షమాపణ కోరే విధంగా, వాళ్ళు ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు క్షమాపణ చెప్పే విధంగా వాళ్ళ ఆచరణ అనేది ఉండాలి. ఆ రకంగా ఈ జిల్లాలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యల్ని ఆదివాసీలు సహించరు. పార్లమెంట్ సాక్షిగా ఏదైతే అంబేద్కర్ గారికి అవమానం జరిగిందో ఈ అవమానాన్ని దేశ ప్రజలు సహించరు. రేపు భవిష్యత్తులో ఈ బీజేపీకి అట్లాగే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వారికి పుట్టగతులు ఉండవనే దాని గురించి కూడా మనం హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలా, ఆయనని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే దాని గురించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీ హక్కులని కాపాడాలని దాని గురించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.